100% job guarantee తో ISTTM Business School admissions open. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ పిఠాపురం జగ్గేశ్వరి ఏరియాలో ఇక్కడ మరియమ్మ ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే తన రిక్షా అమ్మైనా సరే పార్టీ చేస్తాను, ఊరంతా భోజనాలు పెడతానని చెప్పి చాలా ఆనందంగా తన సంతోషాన్ని తెలియజేసిన వీడియో అయితే వైరల్ అయింది. ఆ వీడియోని చూసినటువంటి ప్రొడ్యూసర్, మన బేబీ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి ఎస్కే అన్న గారు అది చూసి తన యొక్క మనసు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఆయన బాటలో నడుస్తారని తెలియజేయడానికి నిదర్శనం ఈ రోజు ఎస్కేఎన్ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లోనే అడుగుజాడల్లోనే కూడా ఆయన్ని అభిమానించేవారు నడుస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజు మరియమ్మ గారు ఆ రోజు వీడియో చూసినటువంటి ఎస్కేఎన్ గారు ఆ రిక్షాని ఇది కాకుండా ఆయన సొంతంగా తన డబ్బులతో ఒక ఆటోనైతే కొని ఈ రోజు మరియమ్మ గారికి ఇవ్వడానికైతే పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది. ఆయన పనిమాల ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని చాలా మంది ఇచ్చిన హామీలు మర్చిపోతుంటారు. అయితే ఎస్కేఎన్ గారు ఇచ్చిన మాటకి కట్టుబడి గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం రావడం ఈ రోజు ఆయన చేతుల మీదుగా ఇక్కడ మరియమ్మ గారికి ఆటో ఏదైతే కొనివ్వడం జరిగిందో ఆ ఆటోని తన చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఎస్కేఎన్ గారి దగ్గర ఉన్నాము. ఎస్కేఎన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఈ పెద్దావిడి పార్టీ చేస్తానన్న వీడియో చూసి మీరు ఆటో కొనిస్తానని అన్న ఈ రోజు ఇవ్వడం రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? నిజాయితీకి నీతికి మారుపేరైన కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చిన లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు నేను ఒకళ్ళండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆవిడ ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఎప్పుడు దాని ముందు ఎప్పుడో ఆవిడ వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ చూస్తే నాకు చాలా అనిపించింది. అంటే ఒక సాధారణ స్థితిలో ఉండి కూడా నా రిక్షా అమ్మైనా సరే కళ్యాణ్ గారు గెలిస్తే పార్టీ ఇవ్వాలి అన్న దానికి నేను చాలా ఎమోషనల్ అయ్యి, సో ఆవిడ రిక్షా అమ్మటం ఏంటి ఒక అభిమానిగా ఇంకో అభిమానికి నేను ఒక ఆటో కొనివ్వాలి అని చెప్పి ఆ రోజు కళ్యాణ్ గారు గెలిస్తే మీకు ఆటో కొనిస్తానమ్మా నా ఆనందంలో అన్నాను. అలా గెలిచిన తర్వాత అక్కడ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా ఆనందం పంచుకోవాలని, ఇది తప్ప ఇదేదో పబ్లిసిటీకో ఒక ఇదే కాదండి నా అభిమానం. అంటే పబ్లిసిటీ అని కాకపోయినా మీలాంటి వాళ్ళు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి మీరు ఇది చేస్తున్నారు. మీలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇలాంటి ఆచరణలో ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి తప్ప వేరే పబ్లిసిటీ అయితే కోసం కాదు. నిజంగా మీరు మా సుమన్ టీవీ తరపు నుంచి కూడా పెద్దవాడి తరపు నుంచి మీకు మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరియమ్మ గారు చెప్పమ్మా, ఇప్పుడు నీ గురించి ఆయన బిజీ షెడ్యూల్ కూడా వదులుకుని నీకు ఇచ్చిన మాటకి కట్టుబడి మరి ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకి ఆటో అది ఆయనకి ఇస్తున్నారు. నీకు ఎలా అనిపిస్తుంది? బాబు ఆ బాబు అన్న మాటకి నిలబెట్టుకొని నా వయసుని చూసి ముసలోళ్ళు అని జాలిపడి ఇదే దేవుడి సాక్షిగా చెప్తున్నాను. నా బాబు ముసలోళ్ళే ఆ బండి అమ్మేస్తానంది, రిక్షా అమ్మేస్తానంది అని ఆ బాబు దృష్టిలో కలిగి నాకు ఆటో కొని నాకు అందుబాటు చేసి ఆ బాబు ఎక్కడ నేనెక్కడ నా దగ్గరకు వచ్చి నా పక్కలో నించున్నారు. ఈ వెలుగు చాలు బాబు, నాకు ఈ ఆనందం చాలు బాబు, ఈ ఆనందం చాలు, ఈ ఆనందం చాలు, నాకు ఇంక ఎక్కువద్దు, ఈ ఆనందం చాలు బాబు, ఈ ఆనందం చాలు బాబు, మీరు నేను తీసుకుంటాం, నాకు ఈ ఆనందం చాలు బాబు, నాకు అంతొద్దు అంతొద్దు నాకు బాబు. ఈ బాబు వచ్చి ఎక్కడ చూసారు కదా, మరియమ్మ గారు అయితే చాలా ఎమోషనల్ గా ఇదవుతున్నారు. నాకు ఈ ఆనందం చాలు, నాకు వేరే ఏమీ వద్దు, ఆ బాబు అంత దూరం నుంచి వచ్చి నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఎమోషనల్ అవుతున్నారు. కెమెరామెన్ వినోద్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ.